అప్పుల బాధలు వెంటాడుతున్నాయా? అయితే 6 JVR వారి జాతిరత్నాలు ధరించండి. అందరికీ నమస్కారం. నేను మీ కట్టా కార్తిక్. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ ఆసిఫ్ మునీర్ల భేటీ అనేటువంటిది ఆసక్తిని రేపుతూ ఉంది. నిజానికి అమెరికా అధ్యక్షుడు పాకిస్తాన్ అధ్యక్షుడితో భేటీ అయినా, అమెరికా డిఫెన్స్ మినిస్టర్ పాకిస్తాన్ డిఫెన్స్ మినిస్టర్తో భేటీ అయినా, అమెరికా విదేశాంగ మంత్రి పాకిస్తాన్ విదేశాంగ మంత్రితో భేటీ అయినా, లేదు అమెరికా ఆర్మీ చీఫ్ పాకిస్తాన్ ఆర్మీ చీఫ్తో భేటీ అయినా అది కొద్దిగా వేరేగా చూడొచ్చు. కానీ అమెరికా అధ్యక్షుడు ఏంటి, పాకిస్తాన్ ఆర్మీ చీఫ్తో భేటీ కావటం ఏంటి? పాకిస్తాన్ అధ్యక్షుడితో కదా భేటీ కావాల్సింది. అందులోనూ అమెరికా క్యాబినెట్ రూమ్లో చాలాసేపు పాటు వీళ్ళ భేటీ కొనసాగింది. అందులో కొన్ని కీలకమైన వ్యాఖ్యలు కూడా బయటకు వచ్చాయి. ఐ లవ్ పాకిస్తాన్ అనేటువంటి మాట ట్రంప్ వాడాడు అనేటువంటిది. నిజానికి ఆసిఫ్ మునీర్ మీద అనేక వివాదాలు ఉన్నాయి. ఇతను ఒక తీవ్రవాద స్వభావం ఉన్నటువంటి వ్యక్తి. అసలు పాకిస్తాన్ దేశం మీదే అనేక రకాలైనటువంటి అభియోగాలు ఆరోపణలు ఉన్నటువంటి నేపథ్యంలో పాకిస్తాన్లో ఉగ్రవాద శిబిరాలు ఉన్నాయని భారతదేశం కళ్ళకు కట్టినట్టు చూపించిన తర్వాత కూడా, ఆ ఉగ్రవాదులు సపోర్ట్గా ఆర్మీ చీఫ్ మునీర్ మాట్లాడిన తర్వాత కూడా ఇంకా ఆర్మీ చీఫ్ని ట్రంప్ పిలుచుకొని మాట్లాడటాన్ని ఎలా చూడాల్సిన పరిస్థితి కనపడతా ఉంది. అందులోనూ ఐ లవ్ పాకిస్తాన్ అనేటువంటి మాటని మనం ఎలా చూడాల్సిన అవసరం ఉంది. అంటే అమెరికా యొక్క వక్ర బుద్ధి, ట్రంప్ యొక్క బుద్ధి ఇప్పుడు బయటపడబోతోందా? నిజానికి ట్రంప్ తన కంపెనీలు, తన వ్యాపార లావాదేవీలు పాకిస్తాన్తో కలిపి కొనసాగిస్తున్నాడు కాబట్టి, పాకిస్తాన్ ప్రైమ్ మినిస్టర్ కంటే ఆర్మీ చీఫ్కే పెత్తనం ఎక్కువ ఉంటుంది కాబట్టి, ఆర్మీ చీఫ్ ద్వారా అమెరికా బిజినెస్ లావాదేవీలు, తన వ్యక్తిగత కంపెనీల లావాదేవీలు కొనసాగించడం కోసం పాకిస్తాన్తో ఉన్న ఆర్థిక ప్రయోజనాల రీత్యా మాత్రమే పాకిస్తాన్కి ఆ రకమైన ఇంపార్టెన్స్ ఇస్తున్నారా అనేటువంటి ఒక అనుమానం కలుగుతూ ఉంది. ఇప్పుడు ట్రంప్ కుటుంబ సభ్యులు ఓనర్లుగా ఉన్నటువంటి క్రిప్టో కరెన్సీకి పాకిస్తాన్ గవర్నమెంట్తో ఒప్పందం ఉంది. పాకిస్తాన్ మినరల్స్ డీల్ మీటింగ్లో అమెరికాకు సంబంధించిన ఇన్వెస్టర్లు పాల్గొన్నారు. మొన్న యుద్ధం తర్వాత కూడా పాకిస్తాన్కి ఐఎంఎఫ్ ద్వారా దాదాపు వేల కోట్ల రుణాలని అమెరికా పాకిస్తాన్కి ఇప్పించడం మనం చూసాం. మనం గతంలో దాని గురించి చర్చించాం. అంటే పాకిస్తాన్తో అమెరికా మెయింటైన్ చేస్తున్న సంబంధాలు. ఇక్కడ నేను ఒక వ్యాఖ్యకు మీకు గుర్తు తెలుసుకున్నా. యుద్ధం జరుగుతున్నటువంటి సమయంలో పాకిస్తాన్ డిఫెన్స్ మినిస్టర్ భుట్టో ఒక కీలకమైన వ్యాఖ్యలు చేశారు. మేము ఉగ్రవాదాన్ని గతంలో పెంచి పోషించిన మాట వాస్తవమే. మేము ఉగ్రవాదాన్ని పెంచి పోషించడానికి కారణం అమెరికా, బ్రిటను. ఆ దేశాలు మాకు ఫండింగ్ చేశాయి. అందుకని ఆ దేశ అవసరాల కోసం సోవియట్ యూనియన్ మీద యుద్ధం చేయడం కోసం మేము తీవ్రవాదాన్ని పెంచి పోషించామని చెప్పేసి భుట్టో చెప్పారు. పాకిస్తాన్ డిఫెన్స్ మినిస్టర్ ఓపెన్గా ఒప్పుకున్నారు. అంటే ఇప్పటికీ అమెరికా ఉగ్రవాదానికి అలా ఫండింగ్ చేస్తూ ఉందా? ఎందుకంటే పాకిస్తాన్ ఆర్మీ వేరు, ఉగ్రవాదులు వేరు అంటానికి ఏం లేదు. మన భారతదేశం చేసిన ఆపరేషన్ సింధూర్ వల్ల పాకిస్తాన్లో ఉన్నటువంటి 100 మంది తీవ్రవాదులు హతమైతే, ఆ 100 మంది తీవ్రవాదులకి అఫీషియల్గా పాకిస్తాన్ జెండాలు కప్పి సెల్యూట్ పలికింది పాకిస్తాన్ ఆర్మీ. వాళ్ళేదో దేశభక్తుల్లాగా వాళ్ళకి ఊరేగింపులు చేసింది, వాళ్ళకి సంతాప సభలు పెట్టింది. తర్వాత లష్కరే తోయిబాకి సంబంధించినటువంటి ఉగ్రవాద కుటుంబం చనిపోతే ఆ కుటుంబానికి 14 కోట్ల విరాళం ప్రకటించింది పాకిస్తాన్ గవర్నమెంట్. అంటే దీన్ని బట్టి ఆ పాకిస్తాన్ ఆర్మీకి కానీ, పాకిస్తాన్ దేశానికి కానీ అమెరికా చేస్తున్న సపోర్టు ప్రపంచానికి ప్రమాదకరం. ఆ విషయం అమెరికాకు అర్థమవుతుందా? అర్థమై మరి మాకు మా ప్రయోజనాలు మాత్రమే ముఖ్యం అని చెప్పేసి అనుకుంటుందా? నిజానికి అమెరికా మీద కూడా ఉగ్రవాదులు దాడి చేశారు. ఆ విషయాన్ని అమెరికా మర్చిపోవచ్చేమో, ప్రపంచం మర్చిపోలేదు. 2011 నాడు జరిగిన దాడి అమెరికా చాలా పెను ప్రమాదాన్ని ఎదుర్కొన్నటువంటి విషయం అమెరికా మర్చిపోయిందేమో బిన్ లాడెన్ రూపంలో. అయితే ఏది ఏమైనా ట్రంప్ మునీర్కి అంత ఇంపార్టెన్స్ ఇవ్వటం, అందులోనూ ఐ లవ్ యూ పాకిస్తాన్ అంటాం, మరొకసారి యుద్ధాన్ని నేనే ఆపానంటాం. ఆల్రెడీ మన మోడీ గారు ఫోన్ చేసి మరీ చెప్పారట ట్రంప్ గారికి, ఆ యుద్ధం ముగియటానికి మీకు ఏ సంబంధం లేదు. ఆ యుద్ధం భారత ఆర్మీ, పాకిస్తాన్ ఆర్మీ కలిసి తీసుకున్నప్పుడు డెసిషను. ఇది పాకిస్తాన్ భారతదేశం మధ్య యుద్ధం ఆగటం, సీజ్ ఫైర్ చేసుకోవడం అనేది అది కేవలం ఆర్మీ తీసుకున్నటువంటి డెసిషను. దాంట్లో మధ్యవర్తికి, మూడో వ్యక్తికి సంబంధం లేదు అనేటువంటి విషయాన్ని ఇప్పటికే మోడీ గారు అనేక మార్లు చెప్పారు. నిన్న కూడా అంతర్జాతీయ వేదిక మీద చెప్పారు.
మనకేం మొహాటాలు లేవు, మన దేశానికి ఏం మొహాటాలు లేవు. కానీ ట్రంప్ చూపిస్తున్నటువంటి, అమెరికా చూపిస్తున్నటువంటి ఈ వైఖరి మాత్రం ఖచ్చితంగా ప్రపంచాన్ని ఇబ్బందులు పడేసేలా ఉంది. ఉగ్రవాదాన్ని పెంచి పోషించేలా ఉంది. ఒక పక్కేమో ఇజ్రాయిలు ఉగ్రవాదం పేరు చెప్పేసి ఇరాన్ మీద దాడి చేస్తూ ఉంటే, అవును ఉగ్రవాదం నశించాలి, ఇజ్రాయిల్ని సపోర్ట్ చేస్తా అని చెప్తూ ఉంటుంది అమెరికా. మరి అదే ఉగ్రవాదం అంతకంటే ఎక్కువ, ఇరాన్ కంటే ఎక్కువ పాకిస్తాన్లో ఉంది స్వామి అంటే, మళ్ళీ అదే పాకిస్తాన్ సపోర్ట్ చేస్తూ ఉంటుంది. అంటే ఈ ద్వంద్వ వైఖరిని ఎలా అర్థం చేసుకోవాలి? ఈ ద్వంద్వ వైఖరిని ఎలా అర్థం చేసుకోవాలి? నిజానికి భారతదేశానికి ప్రమాదకరం ఎవరైనా ఉన్నారంటే అది అమెరికా అని మరొకసారి అర్థమవుతూ ఉంది. మనం అనుకుంటూ ఉంటాం పాకిస్తానో చైనానో, కాదు, అమెరికా. ద్వంద్వ వైఖరి. గతంలో పాకిస్తాన్తో జరిగిన ప్రతి యుద్ధంలో కూడా డైరెక్ట్గా పాకిస్తాన్ని సపోర్ట్ చేసిన దేశం అమెరికా. మన పక్కన రష్యా వచ్చింది. గతంలో చరిత్ర, అది చరిత్ర చెప్తున్న వాస్తవం అది. ఇప్పటికీ అమెరికా తన వైఖరిని కానీ తన బుద్ధిని కానీ మార్చుకోవాలి. మామూలుగా మనం అనుకుంటూ ఉంటాం ట్రంప్ కొద్దిగా జాతీయ భావాజాలం ఉన్నటువంటి వ్యక్తి, మన మోడీ గారికి మిత్రుడు, మన భారతీయులు అనేక మంది ట్రంప్ అధ్యక్షుడు కావాలని కోరుకున్నారు, భారతదేశంతో ఫ్రెండ్లీ వాతావరణం కలిగి ఉంటాడు, ఉగ్రవాదానికి బుద్ధి చెప్పేలా వ్యవహరిస్తాడని చెప్పి అనుకుంటా ఉంటాం. కానీ అందుకు భిన్నంగా ట్రంప్ వ్యవహరిస్తున్న తీరు, తన ఆర్థిక ప్రయోజనాల కోసం, అమెరికా ప్రయోజనాల కోసం దేన్నైనా సపోర్ట్ చేయడానికి వెనకాడనటువంటి మనస్తత్వం, ఇది నిజానికి ప్రపంచానికి ప్రమాదకరం. ఇవాళ పాకిస్తాన్లో పెరుగుతున్నటువంటి, నిజానికి నేను ఆసిఫ్ మునీర్తో భేటీ అయ్యాడు కదా, మీ దేశంలో ఉగ్రవాద స్థావరాలను ఎత్తేయండి అని చెప్పగలిగాడా? పహల్గామ్ దాడిలో పాల్గొన్నటువంటి ఉగ్రవాదులను భారతదేశానికి అప్పచెప్పండి అని చెప్పగలిగాడా? ఎందుకంటే పాకిస్తాన్ని వాళ్ళని రక్షిస్తూ ఉంది. పాకిస్తాన్ రక్షణలోనే వాళ్ళు ఉన్నారన్న విషయం ప్రపంచానికి తెలుసు, అమెరికాకి అంతకన్నా బాగా తెలుసు. ఉగ్రవాదులకి పాకిస్తాన్ సంతాపం చేసిన విషయమూ తెలుసు, ఉగ్రవాదులకి నష్టపరిహారం పాకిస్తాన్ చేసిన విషయమూ తెలుసు. ఇదే ఆసిఫ్ మునీర్ ఉగ్రవాదులు సపోర్ట్గా మాట్లాడిన మాటలు తెలుసు. మరి అలాంటి వ్యక్తిని క్యాబినెట్ రూమ్లో కూర్చోబెట్టుకుని మాట్లాడటం అంటే, ఒక ఉగ్రవాదిని, నేను పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ అని నేను అనుకోవట్లే, అసలు పాకిస్తాన్ ఒక దేశం అని నేను అనుకోవట్లే. పాకిస్తాన్ అనేది ఒక ఉగ్రవాద శిబిరం. ఆ ఉగ్రవాద శిబిరానికి ఒక ముఠా నాయకుడిగా ఆసిఫ్ మునీర్ ఉన్నాడు. అలాంటి ఆ ముఠా నాయకుడిని తన క్యాబినెట్ రూమ్లో కూర్చోబెట్టుకుని మాట్లాడాడు అంటే అది అమెరికా యొక్క స్థాయిని దిగజార్చినట్టు కాదా? ఇది అందరూ ఆలోచించాల్సిన విషయం. ఒకవైపు ప్రపంచం మొత్తం ఉగ్రవాదాన్ని నశించాలని డిమాండ్ చేస్తున్న సమయంలో అగ్రదేశం అని తనకు తాను చెప్పుకుంటున్నటువంటి అమెరికా ఆ ఉగ్రవాదులతోనే చర్చ జరపడం, వాళ్ళకి హైయెస్ట్ ప్రయారిటీ ఇవ్వటం, వాళ్ళని తన క్యాబినెట్ రూమ్లో కూర్చోబెట్టుకుని మాట్లాడటం, అందులోనూ ఒక ఆర్మీ చీఫ్ని ఒక అగ్రదేశపు అధ్యక్షుడు తన క్యాబినెట్ రూమ్లో కూర్చోబెట్టుకుని, వైట్ హౌస్లో కూర్చోబెట్టుకుని మాట్లాడటం అనేటువంటిది నిజంగా ఎబ్బెట్టు చర్య, తన వక్ర బుద్ధిని బయట పెట్టుకున్నటువంటి చర్య. ఏది ఏమైనా ఒకటి మాత్రం వాస్తవం, భారతదేశం యొక్క కీర్తిని, భారతదేశం యొక్క ఘనతని ప్రపంచం ఒప్పుకోకుండా, ప్రపంచం భారతదేశం మీద జరుగుతున్న కుట్రని ఎంకరేజ్ చేసే విధంగా చాలా దేశాలు కుటిల యత్నాలు పాల్పడుతూ ఉన్నాయి, కుటిల యత్నాలు. కానీ ఇది ఎక్కువ కాలం సాగేటువంటి పాచిక కాదు అనేటువంటిది నా వ్యక్తిగత అభిప్రాయం.